వెళ్ళి మీ బాస్తో చెప్పండ్రా, వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడని. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు. వెళ్ళండి. ప్రకాష్ మనుషులరా. రే పార్థు, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడిని తలుచుకుంటున్నాడు. ఇదే దెబ్బ పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు. అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. జీవి, ఆగిపోయానే. నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. కొట్టండ్రా, కొట్టండి, కొట్టండి, కొట్టండ్రా, కొట్టు. రండ్రా, రండి. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా, పార్థు, నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో. లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Hey! మగాడైతే రమ్మన్నావటగా. ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 2 సీఎం 190 చెప్తాడయ్యా. అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు వాళ్ళ మీద జులుం చలాయిస్తున్నామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నాలాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద.
నీకేమన్నా పిచ్చి పట్టిందా? అన్నని అరెస్ట్ చేస్తావా నువ్వు? కొంపతీసే పార్దుగాడికి ఏమన్నా భయపడ్డావా? ఆ? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్. ఏసీపీ, ఏసీపీ, ఇదిగో ఏసీపీ. ఏసీపీ ఏంట్రా? బయటికి వెళ్ళారండి. అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా? నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అర్రె ఎంత పెద్ద తప్పు చేశాడు రా. రాయ్, నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా? తీరా తాళం. సార్ ఏసీపీ గారు. ఏసీపీ ఎవడ్రా? వాడిని ఎప్పుడో తీసేశాను. రేపటి నుంచి నువ్వే ఏసీపీ. తీరా తీరా తాళం తీరా. ప్రకాష్, నేను వచ్చేసా, నీకేం భయం లేదు. ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా? హే, ఆ ఏసీపీ కాదు, పార్దుగాడు వచ్చినా సరే నేను వచ్చేసా. మనల్ని ఎవ్వడు పేకలేడు. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. హోమ్ మినిస్టర్ కాణి కోటేశ్వరరావు అదృశ్యం. ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించొస్తున్నాను రా. అరే నువ్వేంట్రా 420 గళ్ళ ఇక్కడున్నావు? నేను బయటకు వచ్చానంటే రావు రాలేవు. వీడి మీదున్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. వీటిల్లో 90% కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీకి కాదు, డైరెక్ట్ గా అండమాన్ జైలుకే. ఆరావాకు రాయ్ ప్రకాష్, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను, నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని. ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు. దులిపేస్తా. నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా. నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా. ఇన్నాళ్ళకి తీరిందిరా నా కళ. రేయ్, మీ అరెస్ట్ కి నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో. జనం పండగ పండగ చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ ఎవరో బాబు పెట్టి పెంచేశారు. ఏసీపీ, నన్ను పెట్టడానికి మీ జైళ్లు సరిపోతాయిరా? సరిపోవురా. నా చూపుకే చెదిరిపోతాయిరా. నేను చెప్తూనే ఉన్నా, సింహాన్ని పక్కలో పడుకోబెట్టుకోవద్దని. ఏమైంది? చివరికి శివ శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది. ఏసీపీ, పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా. దగ్గరుండి అక్కడ రిసీవ్ చేసుకో.
సార్ చూడరా సార్ 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 రే చిన్న రే చిన్న రే నాన్న చిన్న రే అయ్యో రే రే చిన్న రే చిన్న రే అయ్యో రే చిన్న ఎరా పార్థు ఏడుస్తున్నావా? ఏడవరా. ఏడవాలి బాగా ఏడవాలి. ఒక బుడ్డోడిని భుజానేసుకొని ఒక పోలీసోడిని పక్కన పెట్టుకొని మొత్తం జనాన్ని వెనకేసుకొని ఏదో పీకుతానన్నావుగా, ఏమైంది? నీ భుజాన్ని నరికేశా. రేయ్, నీ వెనకున్న జనాన్ని ఎందుకు వదిలేశానో తెలుసా? నా చేతిలో నీ చావుని చూడాలి కదరా. రేయ్, టెన్షన్ వద్దు అని అన్నావుగా, ఇప్పుడు పెట్టానురా నీకు అసలైన టెన్షన్. రా 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 పార్థు రా.
తలుపు తెరవండి. తలుపు తెరవండి. ఇన్స్పెక్టర్ నన్ను కాపాడండి, పార్తులని చెప్పేస్తాడు. నన్ను కాపాడండి. కాపాడేవాడిని నేనయ్యా. మా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మా పోలీసులందరికీ ఓ గంట రెస్ట్ ఇచ్చారు. ఈ విషయంలో నేనేం చేయలేను. ఏయ్ నువ్వు పోనీ. సార్, సార్, నన్ను- ఏపీజే అబ్దుల్ కలాం. వాడంత బతిమాల వదలకన్నయ్య.